హాయ్ ఫ్రెండ్, వీడియోని ఇప్పుడే లైక్ అండ్ సక్సెస్ లోని ప్రసిద్ధ AT&T స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇండియా టైమింగ్ ప్రకారం ఈ రోజు రాత్రి 12:30 అంటే సోమవారం అర్ధరాత్రి దాటాక 12:30కి ఈ మ్యాచ్ లైవ్ స్టార్ట్ అవుతుంది. సో ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరూ అలారాలు సెట్ చేసేసుకోండి. ముందుగా స్పెయిన్ టీం విషయానికి వస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఫామ్ లో ఉన్నారు. గ్రూప్ స్టేజ్ నుండి ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్లో ఒక్క గోల్ కూడా కన్సిడ్ చేయలేదు. లాస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రియాని 3-0తో క్లీన్ స్వీప్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇక మన పోర్చుగల్ విషయానికి వస్తే గ్రూప్ స్టేజ్లో కొంచెం ఇబ్బంది పడిన రౌండ్ ఆఫ్ 32లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్లో ఎక్స్ట్రా టైంలో 2-1తో ఉత్కంఠభరిత విజయం సాధించి నాకౌట్స్కి వచ్చారు. కెప్టెన్ రొనాల్డో ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు, తన కెరీర్లో ఇదే లాస్ట్ వరల్డ్ కప్ నాకౌట్ రన్ అని. సో పోర్చుగల్ ఈ మ్యాచ్ కోసం ప్రాణం పెట్టేస్తుంది. ఇక హెడ్ టు హెడ్ హిస్టరీ చూసుకుంటే స్పెయిన్ హ్యాండ్ కొంచెం పై చేయగానే ఉంది. టోటల్ హెడ్ టు హెడ్ లో స్పెయిన్ 17 సార్లు గెలిస్తే పోర్చుగల్ 6 సార్లు మాత్రమే గెలిచింది. కానీ 18 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరి లాస్ట్ మ్యాచ్ 2025 UEFA నేషనల్ లీగ్ ఫైనల్. ఆ మ్యాచ్లు 2-2తో డ్రా అవ్వగా పెనాల్టీ షూట్అవుట్ పోర్చుగల్ 5-3తో స్పెయిన్ ఓడించి కప్పు కొట్టింది. కాబట్టి స్పెయిన్ ఇప్పుడు రివెంజ్ కోసం వెయిట్ చేస్తుంది. కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో మెయిన్ బ్యాటిల్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే స్పెయిన్ మిడ్ఫీల్డ్ కింగ్ రోడ్రి మరియు యంగ్ సెన్సేషనల్ లామిన్ యమాల్ ను పోర్చుగల్ డిఫెన్స్ ఎలా ఆపుతుందో చూడాలి. మరోవైపు పోర్చుగల్ అటాకింగ్ లో రొనాల్డోతో పాటు బ్రూనో ఫెర్నాండెజ్, రఫెల్ లియంలు స్పెయిన్ యొక్క రాక్ సాలిడ్ డిఫెన్స్ ను బ్రేక్ చేయాల్సి ఉంటుంది. స్పెయిన్ కరెంట్ ఫామ్ చూస్తే వాళ్ళకే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ రొనాల్డో లాస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ కాబట్టి పోర్చుగల్ అసలు వదిలిపెట్టదు. నా ప్రెడిక్షన్ ప్రకారం ఈ మ్యాచ్ ఎక్స్ట్రా టైం లేదా పెనాల్టీ షూట్అవుట్ వరకు వెళ్తుంది. మరి మీ ప్రకారం ఈ రాత్రి మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు? పోర్చుగల్లా లేక స్పెయినా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.